హాయ్ గాయ్స్, దిస్ ఈస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ప్రెజెంట్ అయితే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. మొత్తం బండికి అన్ని లగేజ్ అంతా మౌంట్ చేసాం. నా గోప్రోకి అయితే ఛార్జింగ్ కేసులో ఛార్జింగ్ పెట్టాను అనమాట. గోప్రో అయితే తీసి యూస్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే లగేజ్ అంతా మౌంట్ చేశాను. ఇక్కడ నుంచి మేము అయితే బయలుదేరి మహానంది అయితే వెళ్ళాలన్నమాట. డిస్టెన్స్ వచ్చేసరికి 197 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఇది కూడా ఘాట్ సెక్షనే. గూగుల్ మ్యాప్ లో 2 రోడ్స్ ఉన్నాయి, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. టైం లాస్ పెడతాను చూడండి. ఫారెస్ట్ ఏరియా మొత్తం ఘాట్ సెక్షన్. వచ్చేటప్పుడు ఎలా చూసారో సేమ్ వెళ్ళేటప్పుడు కూడా ఇంచుమించు అలా ఉంటుంది. కానీ ఈ రోడ్ లో వచ్చేసరికి ఎక్కువ వెదురు చెట్లు అయితే ఉన్నాయన్నమాట. దారిలో వాటర్ బ్రేక్ వాటికి ఆగి మీకు వెదురు చెట్లు, కోతులు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ దారి మధ్యలో ఎక్కడన్నా ఫొటోస్ దిగుదామని ఆగితే కనుక కోతులు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే వాటికి ఫుడ్ బాగా అలవాటు చేశారు పెట్టడం అవన్నీ. దాని వల్ల ఏంటంటే మనం ఆగుతుంటే ఏదైనా ఫుడ్ పెడతాం అని చెప్పి వచ్చేస్తున్నాయి అనమాట. ఇక్కడ గోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. నా క్లాసిక్ వచ్చేసరికి ఒకసారి గోతులో దిగింది. ఇక్కడ చాలా పెద్ద గొయ్య. ఈ ఫ్రేమ్ కిను సైలెన్సర్ కి తగిలింది అనమాట. మళ్ళీ నేను ఆగి చూసుకోవాల్సి వచ్చింది. సౌండ్ ఒకసారి బీటింగ్ తేడా వచ్చింది. సైలెన్సర్ బోల్ట్ అయితే తగిలి లూజ్ అయింది అనమాట. దాని వల్ల కొంచెం సౌండ్ బీటింగ్ అయితే తేడా ఉంది. సైలెన్సర్ ర్యాపింగ్ ఉందో మనకి కాలకుండా నేనైతే లాస్ట్ టైం ర్యాప్ చేశాను కదా, దీనికి క్లాత్ అయితే చిరిగిపోయింది అనమాట అక్కడ. అలాగే మన బ్రేక్ కింద నేలకైతే తగిలింది. అది చూసుకొని జాగ్రత్తగా అక్కడ మెకానిక్ షెడ్ ఉంటే అక్కడ నట్ అయితే టైట్ చేయించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటే దారిలో ఒక ట్రాక్టర్ అయితే కొత్త ట్రాక్టర్ షోరూమ్ టు ఇంకో షోరూమ్ కి తీసుకెళ్తున్నారు అనమాట. అది నెంబర్ ప్లేట్ ఊడిపోయి ఆ టైర్ కి తగులుతుంది. బ్రోకి చెప్పామన్నమాట. చెప్తే మనోడికి తీయడానికి అవ్వకపోతే మనం జాగ్రత్తగా జాక్ అయ్యి రిమూవ్ చేసి మనోడికి హెల్ప్ చేసాం. బ్రో ఓకే బ్రో వచ్చింది. డిస్టెన్స్ లో మాక్సిమం 150 కిలోమీటర్స్ ఏబోనే మీకు ఘాట్ సెక్షన్ ఉంటుంది. మనకి పెత్రపతి ఘాట్ సెక్షన్ చూస్తే మీకు ఇది చూసినట్టే అనమాట. అలా ఉంటది. రోడ్లు చాలా బాగుంటాయి. దారిలో కూడా కాలువలు గానీ ఆ బ్రిడ్జెస్ గానీ ఓల్డ్ టైప్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ కనిపిస్తాయి మీకు. బ్రిడ్జెస్ అయ్యి రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే కనుక శ్రీశైలం టు మహానంది రోడ్ ట్రిప్ చేయండి. ఘాట్ సెక్షన్ గానీ ఆ రోడ్డు చుట్టూరు పొలాలు గానీ ఫారెస్ట్ ఏరియా గానీ అసలు మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. నంద్యాల అయితే వచ్చేసాం. నంద్యాలలో రూమ్ తీసుకొని రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మహానంది టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నంద్యాలలోనే ఈ రోజుకి ఉండిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. మహానంది టెంపుల్ దగ్గర కూడా కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి రూమ్ తీసుకున్నాం అనమాట. నాన్ ఏసీ రూమ్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. సెంటర్ లోనే తీసుకున్నాం అనమాట. మార్నింగ్ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉండడం. కానీ మహానంది ఎంట్రన్స్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద నందీశ్వరుడి విగ్రహం అనమాట. అది ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. ఇది ఒక గార్డెన్ ఏరియా లాగా. మీరు ఫొటోస్ దిగాలనుకున్నా లోపలికి వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. మాకైతే లేట్ అయిపోతుందని చెప్పేసి దర్శనానికి క్లోజింగ్ టైమ్ అయిపోతుందని చెప్పేసి అన్నారని తొందరగా వెళ్ళాం అనమాట. ఇవన్నీ కవర్ చేసుకోవాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ కూడా కవర్ చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది అక్కడ. అలాగే మీరు మహానంది వెళ్తే కనుక ఒక జత బట్టలు తీసుకెళ్ళండి. ఇక్కడ కోనేరులు అయితే ఉంటాయి స్నానం చేయడానికి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ 2-3 గుళ్ళు అయితే ఉన్నాయి. గరుడ నందీశ్వర ఆలయం అయితే తగిలింది అనమాట మాకు దారిలో. అది కూడా మేము దర్శించుకోలేదు, అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా టెంపుల్లో దర్శనం దగ్గరే జనాలు ఎక్కువ ఉన్నారు. అలాగే ఆ గుడి దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాం అనమాట. లేట్ అయిపోయింది. దేవాలయం లోపల అయితే కెమెరా అయితే ఎలో లేదు. మొత్తం దేవాలయం దర్శించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు నంద్యాల వచ్చేసి ఇక్కడ ది కిచెన్ గార్డెన్ అనే చోట ఆర్డర్స్ అయ్యింది చెప్పుకొని తినేసి ఇంకా రూమ్ లో రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈ బ్లాగ్ అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మహానంది టు డాండేలి రైడ్ అయితే చూడబోతున్నారు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ లో వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి గురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.